you. Connect Care Cube, Nizamabad's first doctor appointment booking app. Find your trusted doctor and book appointments in seconds. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్ల సందర్భంగా కార్పొరేషన్ల భారీగా పన్ను వచ్చి చేరుతుంది. ఇక పెండింగ్ లో ఉన్న బకాయిలు తీర్చాలన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు అధికారులు చెప్పినప్పటికీ కూడా ఎవరు స్పందించలేరు. ఎన్నికలు రావడంతో ఇక పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించాలని అధికారులు సూచించడంతో ఎవరైతే పోటీ చేస్తున్నారో వారి ఇంటి పన్నులు కూడా మొత్తం క్లియర్ గా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు సూచించడం జరిగింది. ఇక పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళకు కూడా ఏ బిల్లులు కూడా పెండింగ్ లో ఉండద్దని చెప్పడంతో మున్సిపల్ ఆఫీస్ లో ఖజానా పెరుగుతుంది. 19వ డివిజన్ నుండి నరేందర్ రెడ్డి సమంత కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పెండింగ్ లో ఉన్న బకాయిలు దాదాపుగా 7,40,00,000 వాళ్ళు క్లియర్ చేయడం జరిగింది. ఇక కాంగ్రెస్ అధిష్టానం మేయర్ సీటు వాళ్ళకే వస్తుంది అన్న ఒక అభిప్రాయంతో ఈ పెండింగ్ బిల్లులు కూడా మొత్తం క్లియర్ చేసి కార్పొరేటర్గా పోటీ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఇదే నేపథ్యంలో ఎవరెవరైతే ఏ డివిజన్లలో కార్పొరేటర్గా నిల్చుంటున్నారో వాళ్ళ పన్నులు కూడా మొత్తం క్లియర్ ఉండాలని చెప్పడంతో మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరగడం జరుగుతుంది. ఇక ఏదేమైనప్పటికీ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు నేపథ్యంలో పెండింగ్లో ఉన్న బకాయిలు మొత్తం క్లియర్ అవుతున్నాయనే చెప్పవచ్చు. గత కొన్ని సంవత్సరాల నుండి అధికారులు ఎంత మొరపెట్టుకున్నా కానీ నీటి బకాయే కానీ ఇంటి పన్నే కానీ చెల్లించకపోవడంతో ఇక ఈ మున్సిపల్ ఎలక్షన్లు బరిలో ఎవరైతే నిల్చుంటున్నారో వాళ్ళు మొత్తం క్లియర్ ఉండాలని అధికారులు చెప్పడంతో ఖజానా పెరుగుతుందనే కూడా చెప్పవచ్చు.